హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ నేను బెంగళూరులోని మాన్యత టెక్ పార్క్కి వాకింగ్ కోసం వచ్చాను. ఇక్కడ వెదర్ చాలా ప్లెజెంట్గా ఉంది. ఫ్రెష్ ఎయిర్, గ్రీనరీ, పీస్ఫుల్ అట్మాస్ఫియర్ చూసి చాలా హ్యాపీగా అనిపించింది. వాకింగ్ చేస్తూ మొత్తం మాన్యత టెక్ పార్క్ని ఎక్స్ప్లోర్ చేశాను. ఇక్కడ ఉన్న ఆఫీస్ బిల్డింగ్స్, క్యాంపస్, రోడ్స్, గార్డెన్స్ అన్నీ చాలా క్లీన్ అండ్ బ్యూటిఫుల్గా ఉన్నాయి. ప్రతి బిల్డింగ్కి యూనిక్ డిజైన్ ఉంది. ఇక్కడ చాలా పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ ఉన్నాయి. మార్నింగ్ టైం కావడంతో చాలామంది ఎంప్లాయీస్ ఆఫీస్కి వస్తున్నారు. కొందరు వాకింగ్ చేస్తున్నారు, ఇంకొందరు జాగింగ్ చేస్తున్నారు. మొత్తం ప్లేస్ చాలా యాక్టివ్గా అనిపించింది. ఈ వీడియోలో నేను చూసిన బ్యూటిఫుల్ లొకేషన్స్, బిల్డింగ్స్, గ్రీనరీ, వాకింగ్ పాత్స్ అన్నీ మీకోసం క్యాప్చర్ చేశాను. మీరు కూడా బెంగళూరుకి వస్తే ఒకసారి మాన్యత టెక్ పార్క్ని విజిట్ చేయండి. డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. వాకింగ్ చేస్తూ ప్రతి కార్నర్ని అబ్జర్వ్ చేశాను. ఇక్కడ ల్యాండ్స్కేపింగ్, ఓపెన్ స్పేసెస్, సిట్టింగ్ ఏరియాస్ అండ్ వెల్ మెయింటైన్డ్ పాత్వేస్ చాలా ఇంప్రెసివ్గా అనిపించాయి. ఉదయం టైంలో బర్డ్ సౌండ్స్, కూల్ బ్రీజ్ అండ్ పీస్ఫుల్ సరౌండింగ్స్ వల్ల ఈ ప్లేస్ ఇంకా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇలాంటి ప్లేస్కి వచ్చి కొంత టైం స్పెండ్ చేస్తే మన మైండ్ ఫ్రెష్ అవుతుంది, స్ట్రెస్ కూడా తగ్గుతుంది. అందుకే ఈ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ని మీ అందరితో షేర్ చేయాలని ఈ వ్లాగ్ తీసుకొచ్చాను. చాలా బాగా అనిపించాయి అసలుకి. అలా వెళ్తూ ఉంటే మొత్తం ఆ ప్లాంట్స్ కానీ, ఆ ట్రీస్ కానీ చూడడానికి చాలా బాగున్నాయి. ఈ బస్సెస్ వచ్చేసి మొత్తము ఎంప్లాయీస్ ఎవరు ఏ కంపెనీకి వెళ్ళాలన్నా ఈ బస్లో అలా వాళ్ళ కంపెనీస్కి వెళ్తూ ఉంటారనమాట. సో నాకు ఇక్కడ మొత్తం బస్సెస్ అన్నీ కనిపించాయి. చాలామంది జాగింగ్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఇక్కడ చాలా డిఫరెంట్ ప్లాంట్స్ అన్నీ చూడడానికి కొత్తగా అనిపించింది. మైండ్ పీస్ఫుల్గా అనిపించింది. ప్రశాంతంగా ఉన్నది చెప్పాలంటే అక్కడ వాకింగ్కి వెళ్ళినందుకు. మొత్తం గార్డ్స్ ఉన్నారు, ప్రతి చోట గార్డ్స్ ఉన్నారు. వాళ్ళు మొత్తం అంతా చూసుకోవడం కానీ, ట్రాఫిక్ కానీ అంత బాగా చూసుకుంటూ వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇంకా మేమేమో ఆ స్టాల్స్ చూస్తూ అలాగే ఆప్టమ్ కంపెనీ కనిపించింది. అవునా, ఇదేనా ఆప్టమ్ కంపెనీ అని చెప్పేసి అలా చూసుకుంటూ ఒక్కొక్క కంపెనీ నేమ్స్ చూసుకుంటూ, స్టాల్స్ నేమ్స్ చూసుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోయాను అనమాట. చూడండి ఎలా అంత బాగుందో అసలుకి. మాన్యతలో చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మాన్యతలో వాకింగ్, జాగింగ్ తర్వాత అలా చేయడానికి. అలానే వెళ్తూ ఉంటే బిల్డింగ్స్ అన్నీ అంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క డిజైనింగ్లో ఉందన్నమాట. మాన్యతలోని చాలా కంపెనీస్ ఉన్నాయి. సో చూడండి ఎంప్లాయీస్ అంతా ఎలా వెళ్తున్నారు మార్నింగ్, ఎర్లీ మార్నింగే. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది ఇంకో కంపెనీ అన్నమాట. ఇక్కడ రోడ్ క్రాస్ చేయాలి. సో ఇక్కడ గార్డ్ అనే అతను ఉంటాడనమాట. సో ఆయన చెప్పినప్పుడే మనము రోడ్ క్రాస్ చేయాలి. సో రోడ్ క్రాస్ చేయడం అయితే అయిపోయింది. సో నెక్స్ట్ అటు సైడ్కి వెళ్ళామన్నమాట. మొత్తం అంతా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఆ ప్లాంట్స్, ఒక్కొక్క ప్లాంట్ ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో ఉంది చూడ్డానికి. నాకైతే ఫుల్గా నేను ఎంజాయ్ చేశాను, బాగా అనిపించింది.
ఇది వచ్చేసి బటర్ఫ్లై గార్డెన్ అన్నమాట. చూడండి బటర్ఫ్లై ఎలా ఉందో. ఇంకా అలానే వెళ్తూ 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 చూడండి ఎలా ఉందో చూడడానికి. నాకైతే ఫుల్గా నచ్చింది. ఇదంతా నేను వాకింగ్ చేశాను అనమాట మార్నింగ్. అంతా బాగుంది కదా. మొత్తం అంతా సిట్టింగ్ ఏరియా, మొత్తం కూర్చొని బాగా హ్యాపీగా ఆ అట్మాస్ఫియర్ని, ఆ గ్రీన్ నేచర్ని మనం కాస్త ఆహ్లాదించవచ్చు అన్నమాట. కాగ్నిజెంట్ చూడండి, ఇటు సైడ్ వచ్చేసి ఐబిఎం. ఇది ఐబిఎం బిల్డింగ్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి అలా లోపలికి వెళ్ళిపోయాను అనమాట, చూద్దాం ఏమేమి ఉన్నాయని. అదేమో కాగ్నిజెంట్. ఇంకా అలానే వెళ్తూ వెళ్తూ ఇక్కడ వచ్చేసి ఆ బొమ్మలు మాత్రం నాకైతే యోగా చేస్తూ బాగా అనిపించింది. చూడండి ఎంత బాగున్నాయో కదా చూడ్డానికి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆసనాలో, యోగా ఆసనాలో ఉన్నాయి బొమ్మలు అవి. తర్వాత ఇక్కడ గేమ్స్ ఆడడానికి, సో అక్కడ అవన్నీ ఉన్నాయి. తర్వాత ఇక్కడ అంతా ఎంప్లాయీస్ అంతా కూర్చొని ఈవినింగ్ టైంలో టీ బ్రేక్ అలా అలా ఇక్కడికి వస్తారనమాట. సో కాస్త మైండ్ రిఫ్రెష్ అవ్వడానికి కోసమని ఇక్కడికి వస్తారనమాట. సో అక్కడ గేమ్స్ అలా ఇక్కడ మొత్తం గేమ్స్ ఆడుకోవచ్చు. చూడండి వాళ్ళు ఎలా ఆడుతున్నారో గేమ్స్ అంతా బాగుంది కదా. సో ఇది వచ్చి బస్ స్టాప్ అన్నమాట మాన్యతలో, కాగ్నిజెంట్. ఇక్కడ మాన్యతలో చాలా బిల్డింగ్స్ ఉన్నాయి, అంటే ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క కంపెనీ అన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ అన్నీ ఈ మాన్యతల్లోనే ఉంటాయి. వన్ బిగ్ కార్పొరేట్ ఏరియా అని కూడా చెప్పచ్చు ఈ మాన్యతని. ఐబిఎం కంపెనీ అన్నమాట ఇది. ఇంకా మొత్తం ఇంకా చూసుకుంటూ అలాగా తిరిగి వెళ్తూ ఉంటే ఈ ఫ్లవర్స్ కనిపించాయి అన్నమాట. బాగా ఉన్నాయి కదా, బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడడానికి. ఈ ఫ్లవర్స్ నేమ్ ఏంటో నాకు తెలీదు, ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ నాకు ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్, బాయ్ బాయ్.